అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. రైట్, ఒకసారి వేణుగారి దగ్గరికి వెళ్దాం. తాజాగా జనసేనలో చేరిన మాజీ వైసీపీ నేత కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎందుకంటే పాతవి ఇంకా అఫిలియేషన్స్ ఉంటాయి కదా. వేణుగారు ఏంటి అసలు ఈ పంచాయతీ ఏంటండి? అనుకుంటా ఇందాక నుంచి వేణుగారు చాలా కాలంలో కనపడ్డారు. నేను వేణుగారు ఏంటి దీనికే ఇది ఋతురాగాల సీరియల్ లాగా అలా కంటిన్యూ అవుతుందా సంవత్సరాల తరబడి? కొత్త సంవత్సరంలోకి వచ్చాం, ఇంకా పిఠాపురం పంచాయతీని కొత్త పంచాయతీలు ఏమైనా చూసుకోవచ్చు కదా. వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న నా తోటి సహచర మిత్రులకి, అదేవిధంగా 1990 ప్రేక్షకులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా శుభోదయం. వాసుదేవన్ గారు, ఈ వర్మ అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 3 పార్టీలు కలిపి పోటీ చేశాయి కాబట్టి కొంచెం గ్యాప్ అనేది ఉండడం సమంజసమే. అదేమి ఏ పార్టీ, ఒకే పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీలో కూడా ఒకే కాన్స్టిట్యూషన్ లో వర్గపోరు అనేది జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ కూటమి ప్రభుత్వానికే కాదు, గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా జరగడం జరిగింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమి వచ్చిందంటే, వర్మ గారు 23 సంవత్సరాలుగా నేను చంద్రబాబు నాయుడిని అంటపెట్టుకున్నాను, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదనో, లేదా ఆయనకు వచ్చిన 10 నెలలైనా ఇంకా ఏది పోస్ట్ ఇవ్వడం లేదనో ఆయన బాధతో వెలగక్కడం జరుగుతూ ఉంది. అందుకనే మొన్న ఈ మధ్య ఏదైతే ఫస్ట్ ఆ అలిగేషన్ ఏం చేశారంటే, లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఫస్ట్ ఒక అలిగేషన్ తెరపైకి రావడం జరిగింది. ఆ తర్వాత నాగేంద్ర బాబు గారు పిఠాపురంలో ఒక భారీ బహిరంగ సభలో చెప్తూ, మా గెలుపుకి ఎవరు కారకులు కాదు జనసేన నాయకులు అని చెప్పి ఏదో ఉత్సాహంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని మాట్లాడడం జరిగింది. అది వచ్చి ఇప్పుడు ఇన్ని అనార్థాలకి ప్లేస్ అవుతోంది. చెత్త వీడియో పెట్టడము, అదే విధంగా ఒక కారులో పోతా ఉంటే ఒక లేడీ వచ్చి ఈసారి మీరే ఎమ్మెల్యే అవ్వాలి అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేయడము, ఇవన్నీ చూసి ప్రతిపక్షాలకి అధికార పక్షము ఒక ఆయుధం ఇచ్చినట్టు ఉంది. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చేసిన త్యాగంలో వర్మ చేసిన త్యాగం ఎంతో కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ కి కాంప్రమైజ్ 21 సీట్లకు కూడా రావడం జరిగింది. ఆ 21 సీట్లకు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ నిలబడిన ఒక ప్లేస్ లో వర్మకి త్యాగం చేస్తే, ఈయన రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యకర్తలు ఏదైతే ఒక అగమ్య గోచరంగా ఉన్నారో ఆ పరిస్థితిలో పోయి పవన్ కళ్యాణ్ ప్రజల శ్రేయస్సు కోసం సపోర్ట్ చేస్తూ, నేను స్వచ్ఛందంగా మీకు సపోర్ట్ చేస్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఈసారి రాకూడదు, దానికి నన్ను ఏం చేయమన్నా నేను త్యాగం చేస్తానని చెప్పేసి అన్న పవన్ కళ్యాణ్ కి ఈ విధంగా కొన్ని డిస్టర్బెన్సెస్ అనేది వస్తూ ఉంటాయి. అది సింగిల్ పార్టీలో ఉన్నాయి, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాయి, బీజేపీలో ఉన్నాయి, ఇంకో ఏ పార్టీలో కూడా సమంజసం. వాళ్ళకున్నాయి కాబట్టి మనకున్నా తప్పు లేదంటారా వేణుగారు? ప్రతి పార్టీలో ఉన్నాయి కాబట్టి మా పార్టీలో కూడా ఉన్నా తప్పు లేదు. అందరం గొంగట్లోనే అన్నం తింటున్నాం కాబట్టి వెంట్రుకలు వస్తాయి, అందరికి వెంట్రుకలు వస్తాయి. నాకు ప్రాధాన్యత అనేది ఎవరికన్నా ఉంటుంది. ఒక సంస్థలో అయినా కానీ, ఒక రాజకీయ పార్టీలో కానీ, ఒక కుటుంబంలో కానీ, ఎక్కడ కానీ. అదేనండి, అది వాళ్ళు చూసుకుంటారు కదా. మీకెందుకు మధ్యలో బెంగ? ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె జనసేన నాయకురాలు, ఆవిడెందుకు హఠాత్తుగా తెర మీదకి వచ్చారు? అంటే మీరు ఏమన్నా అక్కడ ఈ వర్మ గారి ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించే ప్రయత్నం చేయటము, వర్మ గారు మీ మీద పదే పదే అటాక్ చేస్తుంటే దానికి కౌంటర్గా ఈవిడ చేత మాట్లాడి, మహిళా నాయకురాలు కాబట్టి మాట్లాడిస్తే అవతల నుంచి పెద్ద రెస్పాన్స్. వర్మ గారి సోషల్ మీడియా టీం చాలా బలమైంది. ఈరోజు సాయంత్రానికి బలమైన ట్వీట్ వస్తుంది చూడండి మళ్ళీ. సార్, ఇప్పుడు వర్మ గారు కూడా జనసేన పార్టీకి పనిచేస్తేనే ఈరోజు అక్కడ పిఠాపురంలో కూడా అంత మెజార్టీ రావడానికి కారణమైంది. ఇక్కడ వర్మను మేమేమి ఎక్కడ కించపరుస్తూ మాట్లాడడం లేదు, వర్మది కూడా ముఖ్య పాత్ర ఉంది. అక్కడ జనసేన కార్యకర్త కించపరుస్తూ మాట్లాడటం లేదేంటండి? వర్మ గారు ఫిక్స్ అయిపోండి, వర్మ గారు ఫిక్స్ అయిపోండి అని చెప్పింది. అంటే మీరు వేరే ఉద్యోగం వేరే కాన్స్టిట్యున్సీ చూసుకోండి అన్నట్టు అన్యాపదేశంగా. పోనీ ఆ కాన్స్టిట్యున్సీ ఏదో మీరే చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారితో, ఇక్కడే ఉన్న తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారితో మాట్లాడి ఆయనకు వేరే కాన్స్టిట్యున్సీ ఇప్పించేసేయండి, ఆయన ఎక్కడికి వెళ్ళి పని చేసుకుంటాడు, అక్కడ పారిశుద్ధ్య సంస్థల మీద మాట్లాడుతుంటాడు. వాసుదేవన్ గారు చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఆయనకి చెప్పే అంత పవన్ కళ్యాణ్ పదే పదే అనేక ప్లాట్ఫారం పై చెప్పడం జరిగింది.
చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజకీయ అనుభవం ఉందో దాన్ని మనం అనుసరించి ముందుకు పోవాలి. ఆయన సలహాలు సూచించే స్థాయిలో లేము. ఎందుకంటే వర్మ గారు 23 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతో నడిస్తే ఆయనకి ఏమి ఇవ్వాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అది పవన్ కళ్యాణ్ చెప్తూ ఆపేయడమో, పవన్ కళ్యాణ్ నిమ్మంటే ఇచ్చే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేదు. అది ఫస్ట్ మనం గుర్తించుకోవాలి. ఇక్కడ రాజకీయ పార్టీ ఉండేటప్పుడు అనేక గ్యాప్స్ వస్తాయి, దాన్ని సరిదిద్దుకొని పోవాలని చెప్పడం. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూతురు కూడా ఏం చెప్పడం కుమార్తె ఏం చెప్పడం జరిగింది, ఈరోజు వర్మ గారు మీరు మమ్మల్ని కాదు పదే పదే ప్రశ్నించడము, మీ నాయకుడిని మీరు అడగండి, ఆయన్ని మీరు ఇదేనండి, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఒక చెత్త పోస్టర్ పెట్టారు, ఆ చెత్త పోస్టర్ మనం ప్రాబ్లం సాల్వ్ చేసే పరిస్థితిలో మనం ఉన్నాం. మనమే కంప్లైంట్ ఇస్తే అది ప్రతిపక్షాలకు మనం ఆయుధం ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పే దాంట్లో ఇవన్నీ వస్తాయి. మేము చెప్పాడు వాసుదేవన్ గారు, ఇక్కడ 3 పార్టీలు, ఇటు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో పదే పదే చెప్పాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని గ్యాప్లు ఉన్నా ప్రజల శ్రేయస్సు కోసము, ఏదంటే ప్రజల అభివృద్ధి కోసము ఖచ్చితంగా 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడమే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పదే అయితే మీరు ఫిక్స్ అయిపోయారు. ఇంకా 15 ఏళ్ల దాకా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, 15 ఏళ్ల దాకా జన సైనికులు కొంచెం ఆగాలి, ఆయన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలంటే 15 ఏళ్ళు ఆగాలనే దానికి దగ్గర మీరు ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఒకసారి.